చెప్పండి. క్యాప్సికమ్ టమాటో కర్రీ చూపిస్తున్నాను నేను. దీనికి పెద్దగా ఏం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండేవి. జస్ట్ నార్మల్ మనం వేరే కర్రీ ఎట్లా చేసుకుంటాం అట్లనే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన నూనెలా. దాంట్లోనే కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేగనీయాలి. ఓకేనా? ఇట్లా వేగిన తర్వాత అందులో పసుపు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా అంటే తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటా. ఇది మనం వంకాయ టమాటా ఎట్లా తీసుకుంటాం సేమ్ అదే పద్ధతి. వెరీ సింపుల్ కానీ చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాము. కారం నార్మల్గానే వేసుకోవాలి, ఎందుకంటే నేను ఉల్లిపాయలు ఎలా పచ్చిమిరపకాయలు వేసాను. సో ఒక స్పూన్ కారము, ఉప్పు తగినంత వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఓకేనా? మంచిగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత సిమ్ చేసి మూత పెట్టేసి సిమ్ చేసేసుకోవాలి. ఆ సిమ్ మీద ఉడికితేనే రుచి ఎక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.